అమర్, రాథోడ్, అంజు ముగ్గురు కూడా స్కూల్లో ప్రిన్సిపల్ మేడంతో మాట్లాడుతూ ఉంటారు. చెప్పండి అమరేంద్ర గారు అని ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఉంటే అప్పుడే ఒకతను అక్కడికి వచ్చి, మేడం న్యూ జాయినింగ్ కోసం ఒకరు వచ్చారు మేడం అని చెప్పటంతో, ఓహ్! అవునా? న్యూ జాయినింగ్ కోసం వచ్చారా? అయితే కాసేపు వెయిట్ చేయమని చెప్పండి. నేను అమరేంద్ర గారితో మాట్లాడుతున్నాను అని ప్రిన్సిపల్ చెప్తుంది. అప్పుడు అమరేంద్ర ఆలోచిస్తూ, అవసరం లేదు మేడం. నేనే వెయిట్ చేస్తాను. వాళ్ళని రమ్మని చెప్పండి అని అమర్ చెప్తాడు. ఓహ్! మీరు వెయిట్ చేస్తారా? సరే, ఆ అమ్మాయి పేరేంటి? ఎవరు వచ్చింది? అని ప్రిన్సిపల్ అడగటంతో, ఆ అమ్మాయి పేరు అరుంధతి మేడం అని అతను చెప్పటంతో ఇక అమర్ తన కూతురు అరుంధతిని గుర్తు చేసుకుంటూ, భాగ్యని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అరుంధతి అన్న పేరు వినగానే రాథోడ్, అంజు, అమర్ చాలా చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఇక సరే, వాళ్ళని రమ్మని చెప్పండి అని ప్రిన్సిపల్ చెప్తుంది. అయితే బాగి ఎక్కడ ఉందో తెలీదు కానీ బుజ్జమ్మ మాత్రమే వెయిట్ చేస్తూ ఉంటుంది. పాప, నిన్ను ప్రిన్సిపల్ మేడం రమ్మని చెప్పింది, రా పాప అని అతను బుజ్జమ్మని తీసుకువస్తూ ఉంటారు. అతను నేరుగా ఆరు పాపని ప్రిన్సిపల్ దగ్గరికి తీసుకొచ్చి, మేడం ఈ పాపే మేడం అరుంధతి న్యూ జాయినింగ్ కోసం వచ్చింది అని చూపిస్తూ ఉండటంతో ఇక అరుంధతి అన్న పేరు విని అమర్ ఆ పాప వైపు తదేకంగా అలాగే చూస్తూ ఉంటారు. అంజు, రాథోడ్ కూడా ఆరు పాపని తదేకంగా చూస్తూ ఉంటారు. మరి ఇప్పుడు ఆరు పాపని అమర్ చూసేశాడు కాబట్టి తన కూతురేనన్న నిజం కూడా తెలుసుకుంటాడా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.